శుభములు కలుగు నీకు. తీసుకోండి. భాబీ, మీకు తెలిసింది కరెక్టే. నాకు కొడుకు కూతురు. తను నా కూతురు రేఖ. అదిగో వస్తున్నాడే, తనే నా కొడుకు విక్కీ. నా ప్రైడ్, నా తల ఎత్తుకునేలా చెయ్యగలిగే నా విక్కీ. విక్కీ, వీళ్ళు మనవాళ్ళు. నీకు పెద్దమ్మలవుతారు. ఫ్యూచర్లో మనకి సపోర్ట్ చేస్తారు. నమస్తే. నమస్తే. మరి ఆ అమ్మాయి ఎవరు? తను చెప్పండి. నేను ఈ ఇంటి కోడళ్ళని చెప్పండి. అక్క, ఏంటిది? కోడలంట. భాబీ, మీరు నోరు తీపి చేసుకుంటున్నప్పుడు చేదు విషయాల గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మా అతిథులకి మర్యాదస్తుల్నే పరిచయం చేస్తాం. మర్యాద అనేది మనసులో ఉండాలి, మొహం మీద మాత్రమే కాదు కదా. ఏమండి, మా అత్తగారు నన్ను మీకు పరిచయం చేసే పరిస్థితిలో లేరు, కానీ మీరు ఏమనుకోకండి. నా పేరు హాసిని. నేను విక్కీకి భార్యని, ఈ ఇంటికి కోడల్ని. అరుంధతి, ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసి పెళ్లికి మమ్మల్ని ఎవరిని ఎందుకు పిలవలేదో మాకిప్పుడు అర్థమైంది. ఫ్రెండ్స్, చూశారు కదా, వీళ్ళెవరూ మా అత్తగారికి అక్కల్లా ఉన్నారు. వాళ్ళని మీకు పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళని చూస్తే ఒక పూట భోజనానికి వచ్చినట్టున్నారు. సో కాసేపాగి వెళ్ళిపోతారు. వాళ్ళేమీ తిండి కోసం ఇక్కడికి రాలేదు. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈమె నాకు అక్కర్లేని ఆడపడుచు. హాసిని, ఈవిడ నేనంటే ఇష్టం లేని అత్తగారు. హాసిని, ఇతను నేను భరించాల్సిన భర్త గారు. ఇదిగో ఈవిడేమో అన్ని సగం పర్ఫార్మెన్సెస్ ఇచ్చే వీళ్ళ అమ్మమ్మ గారు. నా ఆడపడుచు నాకు అర్ధ మొగుడు అవుతానని అనుకుంటుంది, కానీ నేనే తనకి అసలు మొగుణ్ణి. నా అత్తగారు నన్ను బాగా కంట్రోల్ చేయాలనుకుంటుంది, కానీ నేనే అన్నీ రివర్స్ లో చేస్తాను. ఇకపోతే నా భర్త, నేను తన కంట్రోల్లోనే ఉన్నట్టు వాళ్ళ అమ్మకి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ అన్నిటికీ తనే బలైపోతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నా హోమ్ టూర్. మళ్ళీ రేపటి హోమ్ టూర్ లో ఇంకో ఎపిసోడ్ అటాచ్ చేస్తాను. ఓకే, బాయ్. ఈ ఇంట్లో వాళ్ళ పరువు వీడియోలు తీసి బయట పడేస్తావా? భలే వారండి.
ఇప్పటి వరకు మీరెవరో, ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఈ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఊరు మొత్తానికే కాదు, ఏలూరు చుట్టుపక్కలున్న జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు, ఉయ్యూరు నుంచి కొవ్వూరు వరకు, మచిలీపట్నం నుంచి నార్సీపట్నం వరకు అన్ని ఏరియాలకి తెలుస్తుంది. నేను మీకు పబ్లిసిటీ చేస్తున్నానండి, పేరు తెస్తున్నాను, సంతోషపడండి. కోడలు అనుకొని కొరివిదయాన్ని తీసుకొచ్చుకున్నారన్నమాట. ఏమన్నారు? అబ్బే నేనేమన్నాను? నేనేమనలేదే. అనలేదా? హే, నీకు భయపడేదేంటి? అంటే అంటారు, అయితే ఏంటి? విక్కీ, నేను భయపడట్లేదు. జస్ట్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈవిడ అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. చూడండి ముసలమ్మ గారు, పెళ్ళిళ్ళనేవి చక్కగా సంబంధాలు చూసి పద్ధతి ప్రకారం పెద్దలంతా నిలబడి అక్షింతలు వేసి ఆశీర్వదించి సాంప్రదాయబద్ధంగా కోడలికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తే పుష్పరాజు లాంటి పిల్లైనా పద్ధతిగా మాట్లాడుతుంది, వినయంగానే ఉంటుంది. కానీ ఈ ఇంటికి అంత అదృష్టం లేదు. అందుకే అడ్డదిడ్డంగా పెళ్ళైపోయింది. ఎడ్డం అంటే తెడ్డం అనే కోడలు ఈ ఇంటికి వచ్చింది. ఇంతేనండి, తప్పదు. ఈ జన్మకి వీళ్ళకింతే అదృష్టం. నాతో సర్దుకుపోవాల్సిందే, తప్పదు. మీకు భోజనాల ఏర్పాట్లేం చేయలేదు. ఆ కచోరీలు, స్వీట్లు మా అత్త చేయలేదు, బయట నుంచి తెప్పించింది. తినడం, కాఫీ తాగడం అయిపోతే బయలుదేరండి. వెళ్దాం పదండి. బడే భాబీ, అక్కర్లేదు. పదండి. భాబీ, ఏయ్, నీకసలు మేనర్స్ లేదా? ఇంటికొచ్చిన పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు? అయ్యో, ఆగండి ఆగండి. నేను వాళ్లతో ఎందుకలా మాట్లాడానో తెలుసా? మిమ్మల్ని వాళ్ళు అడ్డమైన క్వశ్చన్స్ వేస్తూ కార్నర్ చేసేస్తున్నారు. మీరేమో నన్నెవరూ పరిచయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగోదు అని వాళ్ళని వెంటనే వెళ్ళిపోయేలా చేశాను. అర్థం చేసుకోరు. అయినా ఎవరైనా చెడులో నుంచి మంచి వెతుక్కుంటారు, కానీ మీరు మాత్రం మంచిలో నుండి చెడునే వెతుక్కుంటున్నారు. సో బ్యాడ్. విక్కీ, చెప్పు మీ అమ్మకి. హాసిని, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? ఎవరైనా ఏమైనా అన్నారా? అక్క 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 అక్క, ఒక్క నిమిషం.
ఏంటి నేను ఫోన్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లంతో చేస్తాను, లేదంటే అసలు ఫోనే చేయను అనుకున్నావా? ఆ, అదేం లేదు కానీ చెప్పు, ఏంటి విశేషాలు? ఏం లేదక్కా, ఈరోజు హోమ్ టూర్ స్టార్ట్ చేస్తున్నాను. అదే టైంకి ఇక్కడికి వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చారు. దాంతో వాళ్ళ ముందు వీళ్ళు నన్ను ఏమీ అనలేక, వాళ్ళకి నా గురించి సరిగ్గా చెప్పలేక భలే ఇబ్బంది పడ్డారు. సిచ్యువేషన్ ని నేను బాగా యూజ్ చేసుకున్నాను. అందరితో ఫుల్గా ఆడేసుకున్నాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్లారిటీగా షూట్ చేశాను. నాకు బాగా నమ్మకం వచ్చిందక్క. ఈ హోమ్ టూర్ రీల్స్ అన్ని నాకు ఇంకో 10,000 సబ్స్క్రైబర్స్ ని తీసుకొస్తాయి. హాసిని, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏముందక్క, వాళ్ళకి టైం వచ్చిందని మనల్ని టార్చర్ చేస్తారు కదా. ఇప్పుడు టైం మన పక్కన నిలబడింది. నేను వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. నువ్వొకటి మర్చిపోతున్నావు హాసిని, నువ్వొక బంధంలోకి వెళ్ళిపోయావు. ఆ బంధం ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి కానీ బాధని పెంచేలా ఉండకూడదు. అక్క, మనం అలా అనుకుంటున్నాం కానీ వీళ్ళలా అనుకోవట్లేదు. ఆగు హాసిని, ఇంక ఎప్పుడు వాళ్ళు మనము అని వేరు చేసి మాట్లాడుకు. అలాంటి మాటలు మేం మాట్లాడొచ్చు కానీ నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ ఇల్లు నీది, ఆ ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళు. నీ జీవితమంతా గడవాల్సింది ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య. అక్క, సర్లే కాని అమ్మ తెచ్చిన సారీ గురించి మీ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటక్క, ఏమన్నా? హాసిని, చెప్పాను కదా ఇంట్లో వాళ్ళందరూ నీ వాళ్ళే అని. అది కాదక్క, దాని ముందో మాట అన్నావు. అమ్మ తెచ్చిన సారీ గురించా? అమ్మ శారీ తెచ్చిందా? ఎప్పుడు? ఎక్కడికి? అదేంటి అలా అడుగుతున్నావు? అమ్మ నీకు పుట్టింటి సారీ, చలిమిడి, చిలకలు అన్నీ పంపించింది కదా. హాసిని, ఏం మాట్లాడవేంటి? నాకు తెలీదక్కా. తెలీదా? తెలియకపోవడం ఏంటి? అంటే అవన్నీ నీకు పెట్టలేదా? అసలు అమ్మ వచ్చినట్టే తెలీదు. ఆ, ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. అమ్మతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. సారే తీసుకొచ్చావా? సారే వాళ్ళవి తీసుకొచ్చినా మనం తీసుకోవట్లేదు. అరుంధతి, ఒక్కసారి నా కూతురి నోరు తీపి చేసి వెళ్ళిపోతాను అరుంధతి. ఒక్కసారి. వద్దు బాబు, నా మాట విను బాబు. బాబు తప్పుకో. ఒక్కసారి నా మాట విను బాబు. తప్పుకో. బాబు ఆగు బాబు. బాబు ఆగు బాబు. అయ్యో, అమ్మా, అమ్మా, ఏమైంది? హాసిని ఎలా అంటుంది? నువ్వు వాళ్ళింటికి వెళ్ళిన విషయం తెలీదు అంటుంది. నువ్వు అసలు వాళ్ళింటికి వెళ్ళావా లేదా? ఏమైందమ్మా? హాసిని చూడనివ్వలేదమ్మా. ఏంటి? మేం తీసుకెళ్లిన సారిని వాళ్ళు తీసుకోలేదు. హాసిని పైనెక్కడో గదిలో ఉందట. దాన్ని పిలవను కూడా పిలవలేదు. సారే మొత్తం విసిరి కొట్టారు. సారే మొత్తం విసిరి కొట్టారు. అమ్మా, విసిరి కొట్టారా? అవునక్క, అమ్మ వచ్చిన దగ్గర నుంచి బాధపడుతూనే ఉంది. కలుపుకోవాలని నా కూతురు ఆశపడుతుంటే చేతిలో కత్తులు పట్టుకుని వస్తున్నారు వాళ్ళు. ఏమా, ఇంత జరిగితే నాకెందుకు ఫోన్ చేయలేదు? చేస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? పెళ్లి వాళ్లతో గొడవ పడతావా?
అసలు ఈ విషయం పెద్ద మనుషుల ముందు పెట్టి పిన్ని, ప్రతి విషయాన్ని పెద్ద మనుషుల ముందు పెడితే అది కాపురం అవ్వదు. అవును పిన్ని, కుటుంబాల మధ్య ఉండాల్సింది చక్కటి అనుబంధాలే కానీ పంచాయతీ తీర్పులు కావు. వాళ్ళంతట వాళ్లే తెలుసుకోవాలి కానీ మనం తెగే వరకు లాగకూడదు. ఒరేయ్, పెద్దరాని వచ్చింది రోయ్. అవునరా, కరెక్ట్గా చెప్పావు. పిల్లరాణు లేకుండా పెద్దరాణి ఒక్కతే వస్తుంది. ఆవిడ మీ పెద్దమ్మ కృష్ణమ్మ కదరా? హేయ్, పెద్దమ్మేంట్రా పెద్దమ్మ? నాకుంది అమ్మ ఒక్కతే. ఆవిడ మా అమ్మ కంటే ముందు మా నాన్నతో కాపురం చేసిన మనిషి, అంతే. ఆవిడ మీ పెద్దమ్మ కానప్పుడు ఆవిడ గురించి మనకెందుకురా? రేయ్, ఆవిడ నాకు పెద్దమ్మ అవ్వదు అని మాత్రమే చెప్పాను. ఏం కాదని చెప్పలేదు కదా. ఏమవుతుందిరా? శత్రువు అవుతుంది. అందుకేరా ఈరోజు ఆ శత్రువుని ఎలాగైనా దెబ్బ కొట్టాల్సిందే. రేయ్, ఎప్పుడు ఆవిడని చూసి భయపడేవాడివి, ఇప్పుడేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఆవిడ ఎప్పుడు మా నాన్నని దెబ్బ కొడుతుందిరా. మా నాన్న నేనేమీ చేయలేను అంటాడు కదా. ఇప్పుడు ఆవిడ్ని దెబ్బ కొట్టి నేనేంటో నిరూపించుకుంటాను. ఆవిడ్ని కొడితే ఊరు జనం మనల్ని చావగొడతారేమోరా. మనం కొట్టేది డైరెక్ట్గా కాదురా, ఇండైరెక్ట్గా ఆట ఆడుతూ కొడదాం. కబడ్డీలో అయితే కొట్టుకోవడాలుంటాయి, పేకాట్లో ఏముంటాయిరా? డబ్బులు పోగొట్టుకోవడాలు తప్ప. ఒరేయ్, మీరంతా కబడ్డీ ప్లేయర్సే కదా, హా. కబడ్డీ ఆడండి, ఆవిడ్ని కొట్టండి. కానీ ఆవిడ కబడ్డీ కోర్టు దగ్గరికి రాదు కదా. కబడ్డీ కోర్టే ఇక్కడికి వస్తుంది. గియ్యన్రా కోర్టు. రేయ్, నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? మా బావ విక్కిని చూసి నేర్చుకున్నానులే. మీరు మొదలు పెట్టండి, నేను పక్కన దాక్కొని అంతా చూస్తాను. అలాగేరా. వెదవల్లారా, రోడ్డు పక్కన ఆటోలేంట్రా మీకు? ఏయ్, మేమెక్కడ ఆడుకుంటే నీకెందుకు? మా ఆట దగ్గరికి నిన్నెవరు రమ్మన్నారు? రేయ్, చేస్తుందే తప్పు, మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతున్నారా? ఏయ్, నీ వెంట నీ కూతుళ్ళు కూడా లేరు. రెచ్చిపోయావంటే ఇక్కడే చచ్చిపోతావు. రేయ్, ఎక్కువ వాగావంటే మొహం పగిలిపోద్ది. నువ్వేంటి పగలగొట్టేది? నీ మొహం మేం పగలగొడతాం. రేయ్, ఏంటి పందెమా? ఓకే, పందెం. ఎంత?
100. 100? హ, మరి 100 ఏంట్రా చీప్గా? ఓ 1000 వేసుకుందాం. 1000? అంత నమ్మకమా నీకు? ఆల్రెడీ ఇంతకు ముందే 100 గెలిస్తే గొప్పే అనుకున్నారు ఒక చోట. 1000 పైనే గెలిచాను. ఇప్పుడు ఇక్కడ కూడా 100తో ఆగదు. మీరే 1000 ఇచ్చేస్తారు. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాగే ఆడదాం. ఫోన్ చేసి నీ జట్టును రమ్మని చెప్పు. జట్టా? సింహం సింగిల్గానే వెళ్తుంది.